హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మ్యాగీ లాగ్స్. ఇవాళ మనం తిరుమల కొండలలో ఉన్నటువంటి మరో ప్రదేశం గురించి తెలుసుకుందాం. అదే శ్రీ జపాలి హనుమాన్ మందిరం. ఇక్కడ హనుమాన్ ప్రతినిత్యము కొన్ని వేల మంది భక్తులచే పూజలు అందుకుంటూ ఉంటాడు. ఇక్కడికి శ్రీవారి ఆలయం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఎంతో పెద్ద పెద్ద చెట్లతో చాలా చల్లగా మరియు మనసుకు ఎంతో హాయిని గొలుపుతూ ఉంటుంది. ఇక్కడే ఆంజనేయ స్వామి వారు జన్మించారని చెప్పని ఇటీవలే టీటీడీ వారు నిర్ధారించడం జరిగింది. ఈ కొండనే అంజనాద్రి పర్వతం అని కూడా అంటారు. ఇక్కడ శ్రీ హదిరాంజీ మఠం వారు దేవస్థానాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చేటటువంటి యాత్రికులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా టీటీడీ వారు ఎన్నో రకాల సౌకర్యాలను కల్పిస్తూ ఉన్నారు. ఇక్కడ చెట్లతో అటు ఇటు ఎంతో చల్లగా ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి వారి కోసం అంజనాదేవి తపస్సు చేశారు కనుక దీనిని అంజనాద్రి అని కూడా అంటారు. ఇక్కడ టీటీడీ వారు ప్రతినిత్యము శుభ్రం చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చేటటువంటి యాత్రికులకు ఎంతో మధుర జ్ఞాపకాలను కలిగిస్తుంది ఈ ఆలయం. తిరుమల వచ్చిన ప్రతిసారి మేము వెళ్ళి జపాలి హనుమాన్ మందిరం సందర్శిస్తూ ఉంటాము. అంతేకాకుండా తిరుమలకు వచ్చిన ప్రతి ఒక్క యాత్రికుడు కూడా జపాలి మందిరాన్ని సందర్శించాలని కోరుకుంటూ ఉంటారు. జపాలి మందిరానికి వచ్చిన దగ్గరకు రాగానే జపాలికి స్వాగతం అనేటువంటి బోర్డులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రకృతి చాలా చల్లగా ఉంటుంది. ఇది స్వామివారి కొలను. ఇక్కడ ప్రతినిత్యము నీళ్లతో ఈ కొలను ఎంతో సుందరంగా ఉంటుంది. అదేనండి జపాలి హనుమాన్ మందిరం. ఇక్కడ ఎన్నో చిన్న చిన్న దేవాలయాల్లో దేవతలు పూజలు అందుకుంటూ ఉంటారు. ఈ మందిరం చూసేదానికి చాలా అందంగా ఉంటుంది. ఈ మందిరం పైన జై శ్రీరామ్ అని రాసి ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఎప్పుడూ కూడా రామనామ సంకీర్తనలు జరుగుతూనే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఎంతమంది ఈ ఆలయాన్ని సందర్శించారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కూడా ఈసారి తిరుమల వెళ్తే తప్పకుండా శ్రీ హనుమాన్ మందిరాన్ని సందర్శించండి.